ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, నేను మీ జాహ్నవి. మనతో ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు, జ్యోతిష్య వాస్తు శిక్షణ నిపుణులు, లలిత ఉపాసకులు, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గురువు గారు. సూక్ష్మంలో మోక్షం ఈ ప్రత్యేక కార్యక్రమం ద్వారా మనకున్నటువంటి ప్రతి సమస్యకి ఎంతో చక్కటి సొల్యూషన్స్ అందిస్తూ, చక్కటి పుణ్యక్షేత్రాల గురించి కూడా వివరణలు ఇస్తూ ఉన్నారు కదా గురువు గారు. మరి ఈ రోజు కూడా ఒక చక్కటి విషయాన్ని గురుగారు మాటలు అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, అయితే ఈ రోజు నేను అడగాలనుకుంటుంది వెరీ రీసెంట్ గా, అంటే నిన్నే మీరు కంచి వెళ్ళారు. అసలు చాలా ఆనందం అనిపించింది. అంటే కంచి సడన్ గా మీరు అమ్మవారి దర్శనానికి వెళ్ళారు. అంటే కంచి కామాక్షి అమ్మవారిని చక్కగా దర్శించుకున్నారు. కంచి కామాక్షి అమ్మవారి విశిష్టత, అసలు మీరు ఇంత సడన్ గా వెళ్ళడానికి కారణాలు చెప్పగలరా గురువు గారు? సడన్ గా అంటే ఏం లేదమ్మా, ఒక క్లయింట్ గురువు గారు అక్కడ కంచిలో బుధవారము శనివారము చందనోత్సవం జరుగుతుందండి, మీరు రండి, మేము వెళ్తున్నాము అంటే, అసలు సాధారణంగా ఎవరైనా పిలిస్తే నేను వాళ్ళకి ఎందుకు శ్రమ, మళ్ళీ వాళ్ళు నా కోసం వెయిట్ చేయడము, వాళ్ళందరూ పాపం శ్రమ పడతారేమో, లేదులేండి నేను చూసి చేస్తానని చెప్తా. చాలా మంది అడుగుతుంటారు, వందల మంది మనకు అడుగుతూ ఉంటారు అమ్మవారి అనుగ్రహం వల్ల, మేము పలానా దగ్గరికి వెళ్తున్నాం, మీరు రండి అక్కడ దర్శనం చేపిస్తామని. నా బాధ ఏంటంటే పాపం వాళ్ళు వెయిట్ చేయడం ఇవన్నీ ఎందుకులే అంటుంటాం. కానీ చందనోత్సవం అనగానే బుధవారం రోజు అయింది కదా, బుధుడు నీచ స్థానంలో ఉన్నాడు ప్రజెంట్. అలాంటి దేవతా సంబంధించింది ఏదైనా మంచి సమయం ఇది. అయితే అమ్మవారే ఆవిడ రూపంలో పలికిచ్చిందేమో, ఎందుకు పిలిచారు ఆవిడ అని అనుకొని, సరే నేను మా భార్య కలిసి వెళ్ళాం అక్కడికి, ధర్మపత్ని. మీరు నమ్మరు, పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు కళ్ళు విపరీతమైన ఆనందాన్ని పొందాయి అంటే నిన్న ఆ చందనోత్సవం చూసినప్పుడు ఆనందాన్ని పొందాయి. అసలు ఎంత బాగుంది తెలుసా అండి అసలు చందనోత్సవం. అక్కడ క్షేత్రపాలకుడు అయ్యప్ప స్వామి, అక్కడ కంచి కామాక్షికి క్షేత్రపాలకులు ఉంటారు కదా, అయ్యప్ప స్వామి అయ్యారు. 4 గంటల ప్రాంతంలో అన్నారు. 4 గంటలకు ప్రారంభం అవుతుంది, స్లోగా 4:30కు ప్రారంభమైంది. దాదాపుగా 2 గంటలు చిల్లర ఎదురుగా పెట్టుకొని అన్ని అభిషేకాలు జరుగుతూ 1 by 1 జరుగుతూ మళ్ళీ తెర వేసేయడం, మళ్ళీ తీయడం చేయడం. నాకు అక్కడ ఏమనిపించిందంటే, అసలు అంటే ఒక్కొక్క అభిషేకం జరుగుతూ ఉంది. ఒకసారి పాలతో ఇలా వేస్తూ ఉంటే సగం వరకు పాలు, సగం వరకు ఈ నల్లటి విగ్రహం అమ్మవారిది ఇలా కూర్చొని చక్కగా మఠం వేసుకుని కూర్చున్నట్టుగా ఉంటుంది. ఆ సగం వరకు తెల్లగా అవుతున్నప్పుడు పరమేశ్వరుడు సగం ఉన్నట్టు, సగం పార్వతీదేవిలా అనిపించేది. అర్ధనారీశ్వరం. ఇక్కడ బొట్టు పెడితే ఇప్పుడు అమ్మవారు తూర్పును చూస్తూ ఉంటుంది కాబట్టి ఆలయాల్లో, మనకి ఇంట్లోనేమో పడమర చూస్తూ పెట్టుకుంటాం తూర్పు వైపు. ఆలయంలో ఏంటంటే పడమరం వైపు కూర్చొని తూర్పును చూస్తూ ఉంటుంది ఏ విగ్రహం అయినా కూడా. వాటిలో దక్షిణముఖమని ఇట్లా ఉంటాయి. అయితే పడమరని కూర్చున్న అమ్మవారికి ఇక్కడ బొట్టు పెట్టి అభిషేకం చేస్తుంటే, ఆ బొట్టు మీద నీళ్ళ నుంచి అలా వాటర్ అభిషేకంలా పడుతూ ఉంటే, మనకు చూడండి సూర్య అస్తమం జరిగేటప్పుడు రంగులో మార్పు వస్తూ ఉంటుంది, దిగుతూ ఉంటే లేదా పెరుగుతూ ఉంటే, ఆరెంజ్ కలర్ లాగా, రెడ్ ఉన్నది కాస్త ఆరెంజ్ కలర్ లాగా, ఎల్లో కలర్ లాగా మారుతుంది, అలా కనబడేది. మీరు గమనించినట్లయితే కంచి కామాక్షి కళ్ళు కదులుతుంటాయి అంటుంటారు. విషయం ఏంటంటే, ఒక 20 రోజుల క్రితం ఇప్పుడు, అంటే ఇంతకుముందు చాలా రోజుల క్రితం విన్నాను ఆ వీడియో చాగంటి వారిది, మళ్ళీ 20 రోజుల క్రితం ఇప్పుడు విన్నప్పుడు ఒకసారి కంచి వెళ్ళాలబ్బా, కంచి కామాక్షి కళ్ళు కదులుతా అంటారు కదా అని అనుకున్నా. ఇది జరిగింది అనుకోకుండా. 20 days 15-20 days మాక్సిమం. గురుగారు, నిజంగా అమ్మవారి కళ్ళు కదులుతాయా? అంటే అందరికీ కనిపిస్తుందా? అంటే ఒకటమ్మా, నేను పొద్దున్న సాయంత్రం 2 times వెళ్ళాను. వెళ్ళిన వెంటనే దర్శనం చేసుకున్నాను, మరలా 4 o'clock వెళ్ళాను. ఉదయం వెళ్ళినప్పుడు దూరం నుంచి చూశాను. దూరం నుంచి చూసినప్పుడు నాకు కళ్ళ కదలిక సరిగ్గా కనబడలేదు నిజం చెప్పాలంటే. సాయంత్రం మళ్ళీ వెళ్ళానని చెప్పాను కదా. ఇంకా ఆ చందనం సేవ ప్రారంభం అవ్వకముందు చూస్తే దూరం నుంచి కళ్ళు నిజంగా కళ్ళున్నాయా అన్నట్టు అనిపించింది. అంటే నిజమైన ఇప్పుడు శిలకి మనకు కామన్గా రాతితో ఉన్నటువంటి కళ్ళులాగే అనిపిస్తాయి కదా, కానీ అలా కాదు, కళ్ళ ప్రదేశం మాత్రం నిజంగా గుడ్లు కదులుతున్నట్టు అనిపించింది అమ్మ. నిజంగా గుడ్లు కదులుతున్నట్టు అనిపించింది. అయితే ఆ విషయం మా మిసెస్ చూడలేదు, తను దూరంగా ఉంది ఆ టైంలో. తర్వాత ఈ అభిషేకాలు అయిపోయి అలంకరణ అయిపోయిన తర్వాత హారతి ఇస్తుంటే మనకు కళ్ళు కదిలినట్టు అనిపిస్తాయి కామన్ గా. మా మిసెస్ చూపిస్తే, మా మిసెస్ అనేది ఏమన్నా హారతి వల్ల అవుతుంది, ఇది కరెక్టే హారతి వల్ల అవుతుంది, ఇప్పుడు మాత్రం హారతి వల్ల ఆ ఫీలింగ్ వస్తుంది, కానీ నువ్వు ఇందాక మిస్ అయ్యావు, అది అందరికీ అనిపిస్తుంది ఎందుకో చూస్తుంటే. ఎందుకంటే
ఆ కళ్ళ భాగం మాత్రం అలా కదులుతుంది. అంటే ఇలాగ అటు ఇటు ఇలా చూస్తున్నట్టు అనిపించింది. నిజమైన నేత్రాలు ఉన్నట్టే అనిపించింది. నాకు అనిపించడం ఏమిటంటే భక్తితో ఎవరు చూసినా కనిపిస్తుంది. ఎందుకంటే అందరూ ఒకటేగా అమ్మవారికి, నాకు ఒక్కడికే కనపడడం ఏముండదు. అందరి మీరిల్లా కనిపిస్తుంది అమ్మవారి కళ్ళ కదలిక అనేటువంటి. అదే మరి అంటే భక్తి ఉంటే చాలు, అదేం పెద్ద విషయం కాదు కనిపిస్తుంది. అందరికీ. ఎందుకంటే అందరూ తన పిల్లలమేగా, ఆ. అందరికీ తన కటాక్షం కల్పించడానికి, అంటే ఆ కటాక్షాన్ని ఇవ్వడానికి అక్కడ కూర్చుందిగా. అంటే మీరు ఇంకా ఆధ్యాత్మిక గురువులు అమ్మవారితో ఎక్కువగా దగ్గరగా అదేం ఉంటారు మాకన్నా లేదమ్మా, కూడా. అయ్యో, అందరూ దగ్గరగానే ఉంటారు. అందరూ దగ్గరే అంటే కొంత అమ్మవారికి. నాకు తెలిసి ఇలాంటి అనుభూతులు, ఇలాంటి అవకాశం అంటే ఏం అమ్మవారిని లేదు, చూసేది అందరికీ రాదు మన గురువు మనసు గారు. అక్కడ ఉంటే ఆ, కనెక్ట్ అయిపోతాం. అదేం పెద్ద అంటే విషయం కాదు. అంటే మేము ధ్యానంలో అమ్మవారితో కనెక్ట్ అయ్యేదానికి మీరు తొందరగా కనెక్ట్ అవుతారు. ఎన్నో అదేం లేదు. సంవత్సరాల నుంచి అమ్మవారి సన్నిధిలో ఉన్నారు కాబట్టి. అదేం లేదు. మరి అంటే ఎంత మందికి నిజంగా ఈ అనుభూతులు అంటే ఉన్నాయో మరి. మీరు ఇప్పుడు అంటున్నారు కాబట్టి ఒక విషయం చెప్తాను. అంటే ఒక చిన్న వృత్తాంతం చెప్తాను. చెప్పండి. ఒకసారి నేను ఏదో విన్నాను. ఒకసారి ఒక రాజు ఉమ్. శివుని యొక్క మందిరం కట్టిస్తున్నాడు. ఉమ్. శివుని మందిరం, మహాభక్తుడే అతను. శివుడు కల్లోకి వచ్చాడు. ఏంటి నువ్వు అన్ని ముహూర్తం పెట్టేసుకున్నావు, అందరినీ పిలుస్తున్నావు కదా అంటే, అందరినీ పిలుస్తున్నా, అందరినీ పిలవడం అయిపోయింది, ముహూర్తం ఎల్లుండి, ఏమీ అనుకోక నేను రావట్లేదు అన్నాడు పరమశివుడు. ఉమ్. ఇదేమిటి స్వామి ఇలా అంటున్నారంటే, లేదు లేదు, నాకు ఇంకొక మహాభక్తుడు ఉన్నాడు, ఆయన కడుతున్నాడు, ఆయనది కూడా ఉంది, ఆ రోజు ప్రారంభం, అక్కడికి వెళ్తున్నా, నువ్వు మార్చుకో ముహూర్తం అన్నాడు. "అయ్య, ఎవరు స్వామి అతను అంటే, పలానా ఊర్లో ఉన్నాడు." "అరే, ఎవరా అతను, ఆ భక్తుడు ఎవరని చెప్పి వెళ్ళి అడిగారు. ఆయన పిచ్చోడయ్యా, వీళ్ళు గుడి కట్టడం లేదు పిచ్చోడ్లాగా ఏదో ధ్యానం చేసుకుంటాడు, ఆయన గుడి కట్టడం ఏంటి అన్నాడు. ఏమిట్రా అని చెప్పి ఆయన వదలకుండా వెళ్ళాడు. అక్కడికి వెళ్తే ఆయన ధ్యానంలో కూర్చున్నారు. ఆయన ఉమ్. ధ్యానం నుంచి లేచాక, స్వామి మీరు గుడి కడుతున్నారంట కదా ఎక్కడ? అయిపోతుంది, ఎల్లుండి ప్రారంభం అవుతుంది. ఉమ్. ఎక్కడ స్వామి అంటే, మనసులో కట్టుకుంటున్నాను అన్నాడు. ఉమ్. మనసులో కట్టుకుంటున్నాను, నేను అందరి ఇళ్ళకి వెళ్ళాను, గుడి కడతాను, నువ్వేం గుడి కడతావు వెళ్ళిపోమన్నారు. మనసులో చక్కగా ఆ శిల్పుల్ని, మనసులో రోజు శిల్పులు వస్తుండగా, సంవత్సరాల తరబడి శిల్పులు వస్తుండగా, చెక్కుతుండగా ఊహించుకున్నాను. అందరూ వస్తున్నట్టుగా ఓ పెద్ద కట్టినట్టుగా అయ్యాను. ముహూర్తం పెట్టుకున్నాను, స్వామివారు వస్తున్నారన్న. అప్పుడు అసలు దండం పెట్టాడు. అంటే ఏమిటి ఇక్కడ, మీరు ఈ కలియుగా అనుకున్న గొప్పతనం చెప్పడానికి చెప్తున్నాను మీకు ఈ వృత్తాంతం. వాళ్ళ కాదు, భక్తి మనసుతో మీరు కనుక ఎప్పుడైతే కొలిచాడో, ఆ ఈశ్వరుడు ఆటోమేటిక్గా మీకు కరుణిస్తాడు. ఆ రాజు కరుణించలేదు, అది కానీ చూడండి అసలు. అది సో అంటే రాజు కూడా కరుణించాడు, కానీ అక్కడ ఏమిటి, మనసులో అనుకుంటున్నాడు నేను గొప్పగా గుడి కట్టుకోవాలని. ధనం లేకపోయినా నువ్వు మనసుతో కడుతున్నావుగా. భక్తి ప్రధానం అనడానికి ఇది ఒక నిదర్శనం. అయితే అక్కడికి వెళ్ళి అలంకరణ చేస్తారండి. ఆఖరిలో నాకేమనిపించిందంటే, అలంకరణ చేసిన తర్వాత ఆ పురోహితుడిని చూస్తే, ఇప్పుడు చూడండి, ఎవరైనా సరే పిల్లల అలంకరణ తల్లి బాగా చేస్తుంది. అవును. ఆ అలంకరణ చేసేటువంటి పురోహితుడిలోకి హిమవంతుడి యొక్క ఆత్మ వచ్చి చేరిందా అనిపించింది. మీరు చెప్తుంటే నిజంగా ఒళ్ళంతా ఒకలాగా పులకిస్తుంది గురువు వచ్చి చేరిందా అన్నట్టుగా అనిపించింది నాకు. అసలు ఎంత శ్రద్ధగా చేస్తున్నారు, ఎంత ఇదిగా చేస్తున్నారు. ఇంకోటి ఏంటంటే, అది ఎన్విరాన్మెంట్ డిపార్ట్మెంట్కి సంబంధించింది కదా, కంచి పీఠానికి సంబంధించింది. అందుకని అక్కడ ఎక్కడ కూడా కమర్షియల్గా అంటే ఒక రకమైన ఇది లేదు అక్కడ. చాలా అద్భుతంగా ఉంది. ఎనర్జీ అక్కడ ధ్యానం చేసుకుంటే కూడా చాలా బాగుంది. కోరికలు తీరుతాయి అంటుంటారు చూసారా. కంచి కామాక్షి అమ్మవారు కోరికలు తీర్చేది. కామ అక్షి అంటే, కామం అంటే కోరిక, మీ కోరిక ఏదైనా తీరుస్తుంది. నేను కూర్చొని ఏమైందంటే చెప్తాను చూడండి, ఒక గమ్మత్తైన విషయం జరిగింది అక్కడ. కూర్చున్నాను 4:30 ప్రాంతంలో. అంటే నాకేంటంటే, మళ్ళీ నైట్ 9 o'clock కల్లా మళ్ళీ నేను రిటర్న్ అవ్వాలి అక్కడికి, చెన్నైకి వెళ్ళిపోవాలి. లేకపోతే నాకు ఫ్లైట్ మిస్ అయిపోతాను, నైట్ ఫ్లైట్. అందుకని 7 కల్లా నేను బయలుదేరితే 2 hours జర్నీ కంచి కామాక్షి నుంచి ఇక్కడికి, చెన్నై ఇక్కడికి, అంటే 150 minutes అట్లా ఉంటుంది. 2 hours, 1 hour ముందు ఉండాలిగా. 10:15కి ఉంది. అయితే మనసులో ఏమనుకుంటున్నా జరుగుతూ, ఇది ఎక్కువసేపు టైం పడితే ఒకవేళ మిస్ అయిపోతే ఎలాగా అని అనుకోని, మనసులో అనుకొని, చూడండి అమ్మా, అమ్మవారి సేవ చేసుకుంటున్నాం ఇక్కడ కూర్చొని, అమ్మవారి చూసుకుంటున్నాం, అమ్మవారి డిలే చేస్తుంది కావాలంటే అనుకున్నా మనసులో. గుర్తుపెట్టుకోండి, డిలే చేసేలా చేస్తున్నా అనుకోని, అప్పటికి మనది మానవ బుద్ధి కదా, అనుకున్నాను. మొత్తం మీద 6:45 కల్లా అంతా అయిపోయింది, బయటకు వచ్చేసాను. అక్కడ ఏదో ఇంకా పెద్ద ఎక్కువ ప్రసాదం తీసుకొస్తారండి అంటే, లేదులేండి నాకు టైం అయిపోద్ది, ఈ ఉన్న ప్రసాదం చాలు నాకు, ప్రసాదం ఎంత తిన్న ప్రసాదమే కదా. కానీ అక్కడ వాళ్ళు పాపం కొంచెం ప్రసాదం ఇచ్చారు. నేను మా మిస్సెస్ గబగబ బయలుదేరిపోయాను.
మనసులో మాత్రం అక్కడ అనుకున్నాను కదా, డిలే చేస్తుంది ఏముంది లేదు, ఇక్కడ లేట్ అయినా ఏం పర్లేదని. నిజంగానే డిలే అయింది ఫ్లైట్. 10:15కి రావాల్సినటువంటి ఫ్లైట్ 11 వచ్చింది. అంటే 11 లోపలికి పంపించాడు. అంటే మీకు కరెక్ట్ సెట్ అయ్యే టైం. ముందే వెళ్ళిపోయాను కానీ మనసులో కోరాను కదా. మరి కోరుకున్న వాడిని అంటే నమ్మాను కదా, నమ్మిన వాడిని అక్కడికి వెళ్ళి డిలే అయ్యాక అప్పుడు మళ్ళీ గుర్తుకొచ్చింది. అప్పటిదాకా నాకు గుర్తులేదు. అరే ఏమిటి ఫ్లైట్ ఇంత డిలే అయింది ఏంటి, ఎందుకంటే ఆ ఫ్లైట్ డిలే అవ్వడం వల్ల ఇంటికి వచ్చేసరికి 2 అయింది అర్ధరాత్రి. ఓకే, కానీ అమ్మని అడిగారుగా. అడిగాం కదా, అడిగిన విషయం మర్చిపోయా. అడగడం అంటే మనసులో అనుకున్నా, అడగడం కూడా కాదు, డిలే చెయ్యమ్మా అని కూడా అనుకోలేదు. నేనేమనుకున్నానంటే అరే ఇక్కడ ఈ సేవలో ఉన్న అమ్మకి తెలీదా వీళ్ళు వెళ్ళాలని, కావాలంటే అమ్మ ఆపుకుంటుంది అని అనుకున్నాను. ఆ సెకండ్ అనుకుని మర్చిపోయాను. మళ్ళీ దాంట్లో నేనమైపోయా. ఏది చక్కగా అభిషేకం జరుగుతుంది, హారతి ఇస్తున్నారు, అలంకరణ, అబ్బా అసలు జన్మధన్యం అయిపోయింది చెప్పాలంటే. నిజంగా ఆవిడ చెప్పాను, అమ్మ మీ రూపంలో అమ్మవారు నన్ను పిలిపించింది అనుకున్నా ఇక్కడ. చాలా చాలా సంతోషం. అంటే మీ మీ యొక్క కోరిక కనుక ధర్మబద్ధమయ్యి భక్తిగా మీరు ఏది అడిగితే అది ఇస్తుంది కామాక్షి అమ్మవారు. అయితే ఈ సందర్భంగా ఒక చిన్న ప్రశ్న అడగచ్చా గురుగారు? భక్తిగా అన్నారు కదా, అసలు భక్తి అంటే అర్థం ఏంటి గురుగారు? చెప్తాను. ఇప్పుడు చూడండి, ఒక పక్షి ఉంటుంది. ఒక పక్షి తన పిల్లలకి ఫుడ్ తీసుకొస్తుంది. ఆ పక్షి ఎంతో ఇదైపోతుంది, దానికి ప్రేమతో అన్నం పెడుతుంది, ఫుడ్ పెడుతుంది. అలాగే ఒక పిల్లవాడికి తల్లి పాలు ఎంతో, అంటే ఫుడ్ కానీ పాలు కానీ ఎంతో ప్రేమగా పెడుతుందమ్మ. అట్లాగే అంటే ఫుడ్ కావచ్చు ఏదైనా కానీ ఒక వ్యక్తి ఏ విషయంలో అయినా సరే విపరీత, ఇప్పుడు చూడండి అంటే దీంతో పోలుస్తున్నాను అనుకోకండి, కొంతమందికి బాగా డ్రింకింగ్ హ్యాబిట్ ఉంటుంది. సాయంత్రం అయ్యేసరికి ఎలాగో 100-50 సంపాదించేసుకొని అబ్బా అనుకుంటాడు, నాలుగు పీకేస్తుంది అంటాడు. అలా భగవత్ సంబంధించినటువంటిది ఏదైతే ఉంటుందో అది మీరు ఒక అభిషేకం చేసుకోవడం కానివ్వండి, ఒక పూజ చేసుకోవడం కానివ్వండి, లేకపోతే ఒక హారతి ఇవ్వడం కానివ్వండి, ఒక అగరబత్తి వెలిగించడం కానివ్వండి, భగవత్ సంబంధించినటువంటిది చేసే పనిలో మీరు తన్మయత్వం చెంది పారస్వత్వంతో చేస్తారు. చూసారా, చెయ్యాలి ఈ రోజు నేను ఎలాగైనా చేయాలి, అబ్బా చేయాలి కాదు, నేను ఖచ్చితంగా చేయాలి, ఎంతో ప్రేమగా చేయాలి అనేటువంటిది. ఇప్పుడు ఆ పిట్ట ఎవరు చెప్పారు చెప్పండి? ఆ పిట్టకి ఇవి తినలేవు, ఇవి ఎగరలేవు, తీసుకొచ్చి పెట్టాలని ఎవరు చెప్పారు? ఎవరు చెప్పలేదు. గుడ్లు పెట్టబోతున్నావు కాబట్టి నీకు గూడు కావాలని ఎవరు చెప్పారు? నేచర్. అది ఎక్కడైనా నేర్చుకుందా? నేచరు అది ఎలాగైతే వస్తుందో ఆ రకంగా ఏంటంటే అమ్మవారి మీద ఆ భక్తి అంటే ఏంటంటే ఇందాక చెప్పాను చూసారా, భగవత్ సంబంధించింది వింటే అబ్బా నిజమా, ఒక పాట వింటున్నాం, తన్మయత్వం చెందడం. అంటే భగవత్ సంబంధించిన విషయంలో తన్మయత్వం చెందుతూ మీరు చేస్తున్నారంటే దట్ ఈస్ భక్తి. అంటే పరవశించి చేసేది భక్తి. నమ్మి అంటే ఇప్పుడు అమ్మ చూపించేది వాత్సల్యం పిల్లల మీద, భగవత్ సంబంధించిన వాటి మీద మనం చేసేటువంటి దాన్ని భక్తి అంటారు. అది అలాగా నార్మల్ గా చేయడం కాదు, పరవశించిపోతూ. ఇప్పుడు చూడండి, మనకి శంకరాభరణం మూవీ ఉంటుంది, అందులో శంకర అని ఒక పాటలో పరవశాన శిరసూగంగా అని ఒక మొత్తం అంటే శివుడి కోసం డాన్స్ చేస్తుంటాడు ఆ వర్షంలో. మనము భగవత్ సంబంధించిన దానికోసమే కంప్లీట్గా మన మనస్సు, బుద్ధి ఇవన్నీ కూడా ఎంతో ప్రేమగా, ఎంతో సిన్సియర్గా చేసేటువంటిది భక్తి. అంటే పరవశించుకుంటూ చేసేది. నేను చేయకుండా ఉండలేను అంటుంటారు చూసారు. ఒక వ్యక్తికి ఇది అలవాటు ఉంటుంది, అమ్మో నా వల్ల కాదండి, నేను నైట్ అయ్యేసరికి ఆ టాబ్లెట్ వేసేసుకోవాలి, లేకపోతే నాకు లాగేస్తుంటుంది అంటుంటాం. చెయ్యకుండా ఉండలేనటువంటి స్థితి, పరవశంతో చేసేటువంటి స్థితి ఈజ్ భక్తి. ఎందుకంటే చెప్తాను చూడండి, అక్కడికి వెళ్ళాను కదా, అతను కూర్చున్నాం ఇలా, ఇక్కడ నాకు రైట్ సైడ్లో కొంచెం వెనక్కి ఒక ఆవిడ కూర్చుంది. ఆవిడ ఇంకా అసలు వీళ్ళతో సంబంధం లేకుండా అలా పాడేసుకుంటుంది, అమ్మవారి గురించి పాడేసుకుంటుంది అలా. అబ్బా ఏం భక్తిరా ఈ అమ్మాయిది అనుకున్నానే అసలు ఈవిడిది, అలా పాడుకుంటుంది. అంటే మీకు ఇంకా భగవత్ సంబంధించిన సేవలో వచ్చినంత ఆనందం కానీ ఆ పరవశం కానీ ఇంకెందులోని రాజు చూసారు. దట్ ఈస్ భక్తి. ఏదో పొద్దున్న లేచాను, అబ్బా ఇవాళ పూజ చేయాలా, ఇవాళ ఏదో వంక దొరికితే బాగుండు పూజ మానేయడానికి, లేకపోతే అందరూ గుడికి వెళ్తున్నారు కదా నేను కూడా వాళ్ళతో పాటు వెళ్దాము కాదు. అయితే మీకు అనిపించవచ్చు ఏమండి, భక్తుడు గనక
అంటే భక్తి ప్రధానము అమ్మవారికి కానీ స్వామివారికి కానీ ఉంటాం. ఎందుకు ప్రధానము భక్తి అంటే గుర్తుపెట్టుకోండి. ఎలా అంటే ఒక పిల్లవాడు ఉన్నాడు, మదర్ ఏం ఫీల్ అవుతుంది, వీడు బాగా చదువుకోవాలి, వీడు సెటిల్ అయిపోవాలని కోరుకుంటుంది. భక్తి అనేటువంటిది ఏంటంటే భగవంతుడు దగ్గర చేసేది. అంటే ఏంటి, ఒక తల్లి ఎలా అయితే వీడు సెటిల్ అవ్వాలని కోరుకుంటుందో ఒక దేవతా స్వరూపం వీడి జన్మ కైవల్యం, వీడి జన్మలో అయిపోవాలి. ఇంకా ఎంతసేపు ఈ సంసార సాగరంలో కుట్టుమిట్టాడడం ఏమిటి, నాలో కలిపేసుకోవాలని కోరుకుంటుంది, సెటిల్ చేసేయాలని కోరుకుంటుంది. అది ఎప్పుడు సాధ్యము అంటే ఆ భక్తి మార్గం ద్వారాయే సాధ్యం. చాలా. అయితే ఈ కంచి కామాక్షి అమ్మవారి ఆలయంలో చాలా అద్భుతాలు మిరాకిల్స్ ఉన్నాయన్నారు కదా, అవునండి. 1-2 మీ మాటల్లో చెప్పండి. 1-2 అంటే ఒకటేనమ్మా. మీరు గనక ఏదైనా ధర్మబద్ధమైనటువంటిది గనక మీరు కోరుకోగలిగితే ఖచ్చితంగా తీరిపోతుంది. ఇంకా ఇది తీరదు అనేటువంటిది లేదు, గుర్తుపెట్టుకోండి. 100% తీరాల్సిందే. మీరు శని ఆదివారాలు కనుక అక్కడికి వెళ్తే ఇసుక వేస్తున్న రాళ్ళనంత జనాలు ఉంటారు అక్కడ. బుధవారం తక్కువ ఉంటారని బుధవారం పెట్టుకోవాల్సి వచ్చింది ప్రోగ్రామ్. ఇవాళ గురువారం కదా, నిన్న బుధవారం కదా. అది సో నిజంగా అంటే ఖచ్చితంగా అంటే మీ కోరిక ఇంకా అసలు ధర్మబద్ధమైన కోరిక లేని సంతానం లేదు, లేదా ఉద్యోగం లేదు, వ్యాపారము అభివృద్ధిలో రావట్లేదు, లేకపోతే అనారోగ్యంతో ఉన్నారు, లేకపోతే ఏవో తగాదా ధర్మబద్ధంగా మీ ల్యాండ్ మీకు రావాలి, వివాహమే అనుకోండి, ఇవేవైనా ఒకటే. దీనికి మంత్రం కూడా చాలా సింపుల్. ఓం కామాక్షి దేవతాయై నమః. అక్కడికి వెళ్ళి ఆ ఆలయంలో అది గనక చేయగలిగితే మీకు అక్కడ ఎనర్జీ తెలుస్తుంది. అక్కడ కొంచెం మెడిటేషన్ చేశాను. కంచి కామకోటి పీఠాది సంబంధించిన వాళ్ళది ఇది ఈ ఆలయం అనేటువంటిది, ఎండోన్మెంట్ కాదు. అసలు కూర్చొని చేస్తుంటే ఎంత అద్భుతమైన ఎనర్జీ అసలు. ఎందుకంటే చాలా మంది అక్కడికి వెళ్ళిన తర్వాత అనారోగ్యాలు నయమైంది నేను చూసా. చాలా మందికి కానటువంటి వివాహాలు అవ్వవు, ఇంకేం వివాహం అవుతుంది, దీనికి ఏమీ లేదనుకున్న వ్యక్తికి కూడా సడన్ గా ఒక మంచి ఉద్యోగం వ్యాపారంలోకి వెళ్ళడం, చక్కగా వాళ్ళకి వివాహాలు అవ్వడము. అదేవిధంగా అంటే కోరికలు తీర్చేటువంటి అమ్మవారు కదా, అవ్వడము, ఇట్లాంటివి నేను చూడడం జరిగింది. నేను వెళ్ళినప్పుడు నేను కూడా చాలా అసలు ఇంకా ఆ ఫీల్డ్ లోనే ఉన్నాను. ఇంకా చెప్పాలంటే ఎనర్జీస్ అదంతా కూడా అంటే మీ దగ్గర ఎప్పుడు ఆ ఎనర్జీస్ ఉంటాయి. అమ్మవారి ఉపాసకులు కాబట్టి ఎప్పుడు మీతో అమ్మవారు ఉన్నారు. ఇంకా డబల్ ఫీల్ అయ్యింది. అంటే నాకు షేర్ చేసుకుని అందరూ తరించాలనిపించింది. మీ మాటల్లో మా కొల్లంతా పులకరించింది. నాకే కదా, నాకు తెలిసి విన్న భక్తులు ప్రతి ఒక్కళ్ళకి కూడా అదే ఫీలింగ్ ఖచ్చితంగా అవుతుంది. ఇక్కడ అమ్మవారిని కళ్ళకి కట్టినట్టు మాకు చూపించేశారు గురువు. అమ్మవారు అంటే ఎనర్జీ కదా, ఎనర్జీ దగ్గరికి వెళ్ళినప్పుడు ఎనర్జీ. అది మీ మాటల్లో వినడం చాలా సంతోషంగా ఉంది. చాలా అంటే చాలా ఆనందంగా. అంటే చాలా మంది పాపం ఎంతో కష్టపడుతుంటారు, కోరిక తీరిపోవాలి. ప్రతి ఒక్కరికి కావాల్సింది ఏంటి, అయ్యో నేను కష్టపడుతున్నా నా కోరిక తీరాలి. కంచి అమ్మవారు కోరికలు తీర్చే తల్లి. చాలా అమ్మే, ఇంకా అమ్మ కోరికలు తీర్చకపోతే ఇంకెవరు తీరుస్తారు? లడ్డు కావాలి అమ్మని అడుగుతుందా? అంతే కదా. ఎంతో అంటే మీ అనుభవాలు మాతో షేర్ చేసుకుని మాకు అమ్మని కళ్ళకు కట్టినట్టు చూపించారు. చాలా చాలా సంతోషం గురుగారు. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం. శ్రీమాత్రే నమః. ఇదండి మరి నిజంగా గురువు గారు నిన్ననే వెళ్ళి దర్శించుకున్న కంచి కామాక్షి అమ్మవారి అంటే ప్రతి ఒక్కళ్ళ కోరికలు తీర్చే అమ్మవారు కామాక్షి అమ్మవారు. అమ్మవారి అనుభూతులు, అమ్మవారి అక్కడ ఉన్నటువంటి ఆ మిరాకిల్స్ గురువుగారు షేర్ చేశారు కదా. సో చాలా చాలా ఉంది. నాకు తెలిసి ఒక్కసారి కోరికలు ఉన్నాయి, ఇవి తీరాలి అనుకునేవారు ఈ ఆలయంలో ఒక్కసారి దర్శించుకుంటే ఖచ్చితంగా కోరికలు నెరవేరుతాయి అనేసి ఖచ్చితంగా గురువుగారు చెప్తున్నారు కదా. సో మరో చక్కటి ప్రత్యేకమైన కార్యక్రమంతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. మరి అదేవిధంగా మీ యొక్క జాతకానికి సంబంధించి కానీ, లేదంటే మీ ఇంటి వ్యాపార వాస్తుకు సంబంధించి కానీ గురువుగారిని సంప్రదించాలి, అపాయింట్మెంట్ కావాలి అనుకుంటే క్రింద డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్స్ కి కాల్ చేయండి. నమస్కారం. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.